నిజంగా తెలంగాణలో ఇలాంటి స్థితి వస్తుందని గూడా ఎవ్వరు ఊహించలేదు. 86 మంది చనిపోవడం అనేది నిజంగా ఎంత దైమానిక స్థితిలో ఉన్నామనేది అర్థమయితుంది. చిన్న పిల్లలు వాళ్ళు ఫుడ్ పాయిజన్ అసల ఫుడ్ పాయిజన్ అనేది ఎంత నేరమంటే దాదాపుగా ఒక్క దగ్గర గాదు 36 గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ అయింది. ఒక గురుకులాలనే గాదు. అంటే ఒక గురుకులాలో అలాంటి వ్యవస్థ లేదు. మొత్తం తెలంగాణ మొత్తం అదే వ్యవస్థ ఉందన్నమాట ఫుడ్ పాయిజన్. అంటే పిల్లల్ని బలి తీసుకోవడం ఈ ప్రభుత్వానికి ఏమొస్తుందో అర్థం అవ్వట్లేదు. పిల్లల జీవితాలతో గానియండి, విద్యార్థుల జీవితాలతో గానియండి, పేదవాళ్ళ జీవితాలతో ఒక ఆట బొమ్మల్లాగా అయిపోయిందన్నమాట జీవితాలు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం గడుస్తుంది. ఈ సంవత్సరంలో 6 గ్యారంటీలనన్నీ అటకెక్కిచ్చేసింది. పేదవాళ్ళ బతుకులతో ఆడుతుంది. మరి ఇప్పుడు సిచ్యుయేషన్‌ని చూస్తే చూడండి. చిన్న పిల్లలు చిన్న పిల్లల ఆ గురుకులాల్లో ఒక ఫుడ్ సేఫ్టీ లేకుండా, మెయింటెనెన్స్ లేకుండా, ఆడపిల్లలకు ఒక మరుగుదొడ్లు కనీస అవసరాలు లేకుండా, ఫ్యాన్లు, గోడలు, అసలే చలికాలము చాలా రోగాలు బారిన పడే అవకాశం ఉంది. టైఫాయిడ్, డెంగ్యూ లాంటివి. కనీస వసతులు కల్పించకుండా ఎంతసేపు మనం కొత్త సోర్సెస్ తెచ్చుకుందామా, కొత్త నిధులు తెచ్చుకుందామా, దానిలో మనం షేరింగ్ వాటర్ తెచ్చుకుందామా అని ఎంతసేపు కాన్సంట్రేషన్ దాని మీద పెట్టారు. కానీ ప్రజల మీద దృష్టి ఎక్కడ ఉంచుతున్నారండి? వాళ్ళకి పసిపిల్లల మీద ఎందుకండి? అవసరం లేదు కదా. వాళ్ళకి పసిపిల్లలంటే మాకు అవసరం లేదు, మేము గెలిచేసాము, ఇంకొక 5 years ఉంటామన్న ఒక ధీమాలో ఉన్నారు. పసిపిల్లలు అయితే ఏంది, ఎవరైతే ఎవడు పోతే నాకేంటి, ఏక్ నిరంజన్ లాగా ఉన్నాను. ఉన్న 4 శాఖలని నీ దగ్గరనే పెట్టుకొని నువ్వే ఏక్ నిరంజన్ లాగా ఉంటున్నావు, నువ్వే వెళ్తున్నావు. నీ దగ్గర ఉన్న కమిటీ దిమాకుండి పనులు చేస్తుందా, దిమాకు లేక పనులు చేస్తుందా, అసలు వాళ్ళకే అర్థం అవ్వట్లేదు. డిసిషన్ తీసుకునే ముందు అసలు దానిలో చదువుకున్నోడు ఉన్నాడా, చదువుకోనోడు ఉన్నాడా, దానికి సంబంధించిన వ్యక్తి ఉన్నాడా అనేది నువ్వు చూసుకోవట్లేదు. గ్రూప్ 1 ఇష్యూకి వస్తే కూడా నువ్వు గ్రూప్ 1 ఇష్యూకి సంబంధించి దానిలో ఇంత ముందున్న ప్రభుత్వం ఏం కమిటీ ఏం చేసింది, ఇప్పుడు ఉన్నది మనం ఏ విధంగా వేయాలనేది అసలు కనీసం మినిమం సెన్స్ లేకుండా పిల్లల్ని చాలా మంది జీవితాలను ఆగం చేసింది. నిన్న మొన్న చూస్తే కూడా ఇప్పుడు పిల్లల గురించి, మొన్న మహిళల గురించి, అంటే రోజుకొక ఇష్యూ. ఈ ఇష్యూ అనేది ఈ సంవత్సరం నుంచి రోజుకొక ఇష్యూ పెరుగుతూ పోతుంది, కానీ రోజుకొక ఇష్యూ తగ్గట్లేదు. మనం ప్రభుత్వాన్ని తెచ్చుకుని ఇష్యూలు పెంచుకోనికి కానీ మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ప్రజలకు అండగా ఉండడానికి కాదు. సో అయితే మరి నాణ్యత లేని ఆహారం పెట్టడం వల్ల ఏంటి అంటే చూసుకునే వాళ్ళు లేదా? ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు ఉందంటారు? నిర్లక్ష్యంగా అంటే ఇప్పుడు మీరు చూడండి, పేదవాళ్ళకు రక్షణ ఎక్కడ అని అంటే మీరు ఈ ఇష్యూస్ చూస్తే అర్థమవుతుంది. వాళ్ళు ఏం లేకనే గురుకులాల్లో, నవోదయాల్లో ఇలా సంక్షేమ హాస్టల్స్లో ఉండి చదువుకుంటారు. అలాంటి పేదవాళ్ళ మీద ఇంత కక్ష సాధింపులు ఎందుకు? నాణ్యమైన భోజనం, నాణ్యమైన వసతులు ఇవన్నీ గురుకులాలకు చెందుతాయి. అలాంటి వసతులు, అలాంటి అవసరాలు కూడా మీరు తీర్చకుంటే మీరెందుకు, మీరు ప్రభుత్వం ఎందుకు, పిల్లల జీవితాలతో చెలగాటం ఎందుకు? మీరు చూడండి, కొన్ని వేల ఫండ్స్ వస్తున్నాయి వాళ్ళకు కూడా, మెయింటెనెన్స్ కింద, ఫుడ్ కింద. ఆ మెయింటెనెన్స్ ఏడబోతున్నాయి, ఆ ఖర్చులన్నీ ఏడబోతున్నాయి. మీరు అవి కూడా వాళ్ళ కనీస వతులు కనిపించుకుంటే మీ ప్రభుత్వం ఎందుకు? కొన్ని ఎన్జిఓస్ కూడా ఉన్నాయండి, ప్రైవేట్ ఎన్జిఓస్ కూడా ఉన్నాయి. వాళ్ళ పిల్లలకు చాలా వరకు మంచి భోజనం కానీ వస్తువులు కానీ ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళ మీద అజమాయించి కేసులు ఒకటి. మీరు ఎందుకు అంటే ఓకే, ప్రైవేట్ సంస్థలను పక్కకు పెడదాం, మీ గవర్నమెంట్ సంక్షేమంలో మీరున్నాయి కదా, మీరు గవర్నమెంట్ స్కూల్సే కదా, మరి వాటి మీద ఎందుకు ఫోకస్ చేయట్లేదు? మీరు మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీ గవర్నమెంట్ మీద ఫోకస్ చేసి మన గవర్నమెంట్ని మనం సోర్స్ కల్పించుకుందాం, మనం బాగా చూసుకుందాం అన్న కాన్సెప్ట్ మీకెందుకు రావట్లేదు? ఎంతసేపు ప్రైవేట్ మీద పడాలి, లేదంటే కబ్జాల మీద పడాలి, లేదంటే మూసీ మీద కానివ్వండి, ఇంకేదో దాని మీద పడి ఏదో డబ్బులు వస్తాయని ఎంతసేపు ఆ థాట్తో ఉన్నారు. కానీ ప్రజల గురించి ఏ విషయంలో కూడా ఆలోచించలేదు ప్రభుత్వం. సో మరోవైపు కాంగ్రెస్ నాయకులేమో దీని వెనకాల బీఆర్ఎస్ కుట్ర ఉందని కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకు ఇటువంటి నిందలు వేసుకోవడం జరుగుతుంది? ఎట్లాగండి? కాంగ్రెస్ నాయకులు ఇప్పుడనే కాదండి, ఫస్ట్ నుంచి కూడా వీళ్ళు చేసే తక్కువ, చెప్పుకునేది ఎక్కువ ఉంటుంది. ఇంతకు ముందున్న ప్రభుత్వం అదే చేసింది, ఇప్పుడున్న ప్రభుత్వం అదే చేసింది. కేటీఆర్ గారు ఇంతకు ముందున్న పాలనలో కూడా చాలా వరకు ఫుడ్ పాయిజన్ కేసులు అయినాయి. ఆయనకు కూడా ఇంతవరకు మేర్కోలేదు. ఆయనకి ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు కొత్తగా తెరవేకి ఏం చేశారంటే దీక్షా దివాస్ పేరుతో రీసెంట్గా సెలబ్రేషన్స్ స్టార్ట్ చేశారనమాట. ఎందుకు దీక్షా దివాస్? మరి ఆ దీక్షా దివాస్లో ఒక్కరే ఉన్నారా? ఆ ఒక్కరితోటి తెలంగాణ రాష్ట్రం వచ్చిందా? ఆ ఒక్కరితోటి తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే ఎవరు అంగీకరించరు. ఆ ఒక్కరితోటి తెలంగాణ రాష్ట్రం రాలేదు. ఎంతోమంది తెలంగాణ విద్యార్థులు, ఉద్యమ నాయకులు, టీచర్స్ కానివ్వండి, కార్మికులు కానివ్వండి, ప్రతి ఒక్క ఎన్జిఓ సంస్థ కానివ్వండి, రోడ్డు మీద వెళ్ళే ప్రతి వాళ్ళు, తెలంగాణ పుట్టిన ప్రతి ఒక్కరు కూడా దీక్ష దివాస్లో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా అందరు కలిసిమెట్టుగా పోరాడితేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఒక్కరి వల్ల తెలంగాణ రాష్ట్రం రాలేదు కదా. 10 ఏళ్ళు పరిపాలించారు, మరి అప్పుడు ఎందుకో గుర్తు రాలేదు తెలంగాణ దీక్షా దివస్ ప్రోగ్రాము. ఇప్పుడు మన ప్రజలందరూ కూడా ఇప్పుడు దీక్షా దివస్ ప్రోగ్రాం కాదు, నిరీక్ష బతుకుల నివాస్ ప్రోగ్రాం చేసుకోవాలి.
సో మరోవైపు అయితే కాంగ్రెస్ కూడా మొత్తం సంబరాలు చేసుకుంటా ఉంది. సరే కానీ రాష్ట్రంలో ఇటువంటి ఎన్నో వివాదాలు చోటు చేసుకున్నాయి. ఒక పక్క లగచర్ల కావచ్చు, మరో పక్క ఇప్పుడు ప్రస్తుతం పిల్లలు ఇటువంటి గురుకులాలకు సంబంధించి కావచ్చు. సో ఎట్లా చూస్తుంది? 1 ఇయర్ కావస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో. మీరు చూస్తూనే ఉన్నారు. నిన్న మొన్న ఒక నెల ముందు హిందూ దేవాలయాలపై మొత్తం విగ్రహాల ధ్వంసం కార్యక్రమం మొదలుపెట్టారు. జస్ట్ అది అయిపోయిన వెంటనే మూసి గురించి మళ్ళీ అదొక తెరపైకి వచ్చింది. మళ్ళీ జస్ట్ అలా అయిపోయిందో లేదా ఇక కంటిన్యూగా పిల్లల మీద అఘాయిత్యాలు కానివ్వండి, ఈ గురుకులాలో ఇష్యూస్ కానివ్వండి, పిల్లలు చాలా మంది ఇప్పుడు చావుబతుకుల మధ్య ఉన్నారు. ఒక్క గురుకుల 2 గురుకులాన్ని కాదు కదండి, దాదాపు 38 గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ కేసులు, అంటే 886 మంది ఇప్పటికీ మృతి చెందారు ఈ సంవత్సర కాలంలో, చిన్నపిల్లలు. అంటే ఒక ఫుడ్ పాయిజన్ వల్లనే నువ్వు ఇంతమంది చనిపోతే నీ కళ్ళు ఇంకా తెరుచుకోవడం లేదా? అది తెలంగాణ రాష్ట్రంలోనే జరిగింది కదా, ఇంకెక్కడో కూడా కాదు కదా. దీన్ని ఇంకెందుకు అదే టీఆర్ఎస్ ప్రభుత్వం గురించి కూడా ఒక డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నా. ఇంతమంది చనిపోయారు కదా, ఎందుకు చనిపోయారని మీరు ఆరాధియండి. ఇవి కాంగ్రెస్ ప్రభుత్వం ముందర పెట్టండి. ఎందుకు చనిపోయారు పిల్లలు, ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? ఒక్క దగ్గర 2 దగ్గర అంటే మీరు పిల్లలకు పురుగులు అన్నం పెడుతున్నారా, కల్తీ భోజనం పెడుతున్నారా, ఆయిల్ ఇవేమి మీ వాడట్లేదా? మీ ఇంట్లో తిండి అలానే తింటారా? ఇప్పుడున్న ఎమ్మెల్యే, నేను ఒక స్టేట్ అడుగుతున్న ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళందరినీ గురుకుల్లో 1 మంత్ ఉండమనండి. ఒక వారం రోజులు భోజనం చేయండి, అదే గురుకుల భోజనాలు. అంటే మీకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయమా? మీరే చెప్పారు కదా అందరిలో మనం అందరితో కలిసి ఉన్నాం మనమని. మీలో ఒక్కడిని అని పెద్ద పెద్ద కొటేషన్స్ తోటి బారికేర్లతోటి పెట్టారు కదా మీరే. ఇప్పుడు అందరిలో ఉండాలి. ఒక వారం రోజులు వచ్చి వాళ్ళ ఫుడ్ తినండి, వాళ్ళతో గడిపి చూడండి, తెలుస్తుంది. ఇప్పుడు మీరు ఒక ఛాలెంజ్ పిలుస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు అందరు మీరు ఏమన్నా మీటింగ్ ప్రెస్ మీట్లు పెడతారు కానీ మీరు పోయి మూసి ప్రాంతంలో నివసిస్తారా అన్నారు. ఎస్, బరాబర్ నివసిస్తామని అన్నాం. వారం రోజులు మేము అందరం, ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానీ ఎంపీ అని కానివ్వండి, మా రాష్ట్ర నాయకులు కానివ్వండి, ప్రతి ఒక్కరు మూసి పరివారక ప్రాంతాల్లో సందర్శించి వాళ్ళతో ఒక రోజు గడిపి నిద్ర చేసి బస వేసి వచ్చారు వాళ్ళ అవసరాలు తెలుసుకొని. ఎస్, మీరు ఇచ్చిన ఛాలెంజ్కి మేము స్వీకరించాం. ఇప్పుడు మేము ఇస్తున్న ఛాలెంజ్ మీరు స్వీకరించండి. మీరు అదే గురుకులాల్లో, అదే సంక్షేమ హాస్టల్లో మీరు భోజనం చేయండి, మీరు ఉండండి. మీకు సంవత్సరం టైం వేస్ట్ చేశారు కదా, ఒక వారం రోజులు గడిపి చూడండి, అదే భోజనం తిని చూడండి. మీకు తెలుస్తుంది. మీకు అంటే మాకొక న్యాయం, పేదవాడికి ఒక న్యాయం, పిల్లలకు ఒక న్యాయం. ఇంతమంది చనిపోతుంటే ఆ ఫుడ్ ఎట్లుంది, ఏమంది? ఒక్క మంత్రి కూడా వెళ్ళి వాళ్ళని చూడలేదు ఇంతవరకు. వాళ్ళకి ఇంతవరకు ఒక ఉపాధి అవకాశాలు కూడా కల్పించలేదు వాళ్ళ కుటుంబంలో. చిన్నపిల్లల జీవితంతో ఆడుకుంటారా మీరు? మనిషి పెద్దవాళ్ళని చూడరు, చిన్నపిల్లలను చూడరు. బీజేపీ తరఫున మన ప్రధానమంత్రి మోడీ గారు 36 కోట్ల ఆరోగ్య బీమా ఆయుష్మాన్ భారత్ కార్డును ఇంతవరకు అందించారు. మరుగుదొడ్ల కింద 16 కోట్ల నిధులు రిలీజ్ చేశాడు. ఫుడ్కు కానివ్వండి, రోడ్లకు కానివ్వండి, మీరు చూసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ప్రతి ఒక్క దానిలో సెంట్రల్ నుంచి చాలా స్కీమ్స్ వస్తున్నాయి. ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఎంతసేపు మాకు వచ్చేటి మేము చూపించుకోవాలని చూస్తుందా? అవన్నీ పేదవాడికి చెందాలనే కదా. ప్రతి ఒక్కటి స్కీమ్ కానీ పేదవాడికి చెందాలి. పేదవాడి కోసమే ఈ ప్రభుత్వం అన్నట్టుగా ప్రధానమంత్రి మోడీ గారు అడుగులు వేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు కాస్త ఏం చేస్తుందంటే మురికి నీళ్ళు కదా పేదవాడి మీద ఇట్లా కొట్టి పడేసినట్టు చేస్తుంది అనమాట. చివరిగా బీజేపీ ఏ విధంగా వెళ్ళబోతుంది తెలంగాణ ఒక రాష్ట్రంలో? ఇప్పుడు రానున్న రేపటి నుంచి ఒక 5 రోజుల పాటు బీజేపీ ప్రభుత్వము ఒక 5 అంశాల పైన, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఇవన్నీ ప్రజల్లోకి ఎంతవరకు వెళ్ళాయి, ఎంతవరకు అందాయి దాని గురించి మేము ప్రతి ఒక్కటి బూత్ స్థాయి నుంచి మండల స్థాయి, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు ప్రోగ్రాం నిర్వహించబోతున్నాం. ప్రతి ఒక్కటి ప్రజల వద్దకే పాలన అన్నట్టు ప్రజల వద్దకే, ప్రజల సమస్యల కొరకు మేము ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యే క్రమంలో ప్రోగ్రాం నిర్వహించబోతున్నాం.